Hi viewers, welcome to AS Media. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరిన ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్ ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ ఆడగా, అప్కమింగ్ టీ20 ప్రపంచ కప్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ ఆడాల్సి ఉంది. ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైన సంగతి మనకు తెలిసిందే. వరుస పరాజయాలతో అందరికన్నా ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది ముంబై. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడమే ఆ జట్టు ఆటతీరును దెబ్బతీసిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం రోహిత్ శర్మతో పాటు ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లెవ్వరికీ ఇష్టం లేదని, దాంతో టీం 2 గ్రూపులుగా విడిపోయిందనే ప్రచారం జరిగింది. మైదానంలోనూ ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉన్నట్లు స్పష్టమైంది. అయితే తాజాగా టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపిక సమయంలోనూ ఈ ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సూచించారని ఓ జాతీయ వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు ఇతర సెలెక్టర్లు వారి సూచనలను పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్ అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఇక టీ20 వరల్డ్ కప్ లో ప్రత్యామ్నాయ ఆటగాడు లేకని హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్నామని అజిత్ అగార్కర్ సైతం టీం ప్రకటన సందర్భంగా మీడియాకు చెప్పారు. ఐపీఎల్ 2024 సీజన్లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ ఒత్తిడితో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. 13 మ్యాచ్ల్లో కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో కూడా 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్ నుంచి 4 ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్ కు ఎంపికయ్యారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ కు ఎంపికయ్యారు. జూన్ 1 నుంచి 29 వరకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా ఈ పొట్టి ప్రపంచ కప్ జరగనుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.